నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రిజగద్గురు పీఠం చైర్మన్, వారసురాలు మైలవరపు నాగమణి గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ముందుగా మీకు భోగి పండుగ శుభాకాంక్షలు. చాలా సంతోషం అండి. అలాగే మన భక్తి భాస్కర మీడియాని చూస్తున్న ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. అమ్మ, ఇప్పుడు మనకి ఈ 3 పండుగలు చాలా పెద్ద పండుగలు. సంక్రాంతి, భోగి, కనుమ. ముందుగా మనకి భోగి పండుగ కాబట్టి ఆ రోజున్న ప్రత్యేకత గురించి తెలియచేయండి. అదేవిధంగా ముఖ్యంగా చిన్నపిల్లలకి ఆ రోజు భోగి పళ్ళంటూ పోస్తూ ఉంటారు. అవునవును. అసలు ఏ సమయంలో పోయాలి, పోసేటప్పుడు మందులో కలపాల్సిన వస్తువులంటూ ఏంటి అంటే అవును. కొన్ని అన్ని రాగి అనుకోవచ్చు, రాగి కాయిన్స్ అని అంటూ ఉంటారు, అవును. రేగి పండ్లు అవన్నీ కలుపుతూ ఉంటారు. కాబట్టి పిల్లలకి ఏ సమయంలో పోయాలి, ఆ రోజున ప్రత్యేకత, ఏ విధంగా నియమాలు పాటించాలి, దాని గురించి తెలియచేయండి. మంచిదమ్మా. చాలా మంచిది. సంక్రాంతి పండగ అంటేనే పెద్ద పండగ పెద్ద పండుగ. అంటారు కదా! ఎందుకంటే సంక్రాంతి రైతుల పండగ. ఎందుకంటే రైతుకి పుష్కలంగా పంట అనేది వస్తుందమ్మా. ఈ పంట తనకి చేతికి రావటం వల్ల తనేం చేస్తాడంటే మళ్ళీ ఒక వ్యాపారవేత్తకి తన పంటను అమ్ముకుంటాడు. తన దగ్గర డబ్బులే కాకుండా వ్యాపారవేత్త దగ్గర కూడా డబ్బులుంటాయి. అట్లా ఈ పంట అనేది చేతులు మారటం వల్ల అందరి దగ్గర కూడా పుష్కలంగా డబ్బులు ఉండటం అనేది జరుగుతుంది. ఒక రైతు దగ్గరే కాకుండా. కాబట్టి ఇది పెద్ద పండగని చక్కగా తనకి చేసుకోవటానికి తగినంత ధనం అనేది ఉంటుంది ఏ కుటుంబ సభ్యులకన్నా. అందుకని దీన్ని పెద్ద పండగగా మనం పిలుచుకోవటం జరుగుతోంది. అందులోనూ 4 రోజులు పండగ. అందరూ 3 3 రోజులు రోజులు అనుకుంటూ కానీ ముక్కనువ్వు కూడా ఉంది కదా నాన్న. 4 రోజులు అందుకని ముక్కనువ్వు కూడా అసలు అదే 4వ రోజు పండగే అసలు ముక్క. బాగా కక్క ముక్క పండగ అని బాగా చేసుకోవడానికి అదే 4 రోజుల పండగ. కాబట్టి భోగి గురించి మనం చెప్పుకుందాము. భోగి స్నానాలు తప్పకుండా నువ్వుల నూనె మనకి మాడుకు కానీ ఒంటికి కానీ రాసుకుని శుభ్రంగా మనం శనగపిండితో నలుగు పెట్టుకుని నీళ్లు పోసుకోవటం అనేది, తలంటి పోసుకోవటం అనేది మంచి పద్ధతి. వీడెప్పుడు మీరు షాంపూలతో వాటితో పోసుకున్నా కూడా ఈ రోజున కుంకుడుకాయలు దాంట్లో కొద్దిగా మందారాకు చేర్చి పోసుకోవటం వల్ల జుట్టు బాగా మంచిగా మురికిపోయి షైనింగ్గా ఉంటుంది, మెత్తదనం చేకూరుతుంది. ఒంటికి నువ్వుల నూనె రాసుకోవటం కూడా మనకేంటంటే శీతాకాలం కదమ్మా, అందులో ఈ సంవత్సరం శీతాకాలాలు విపరీతంగా ఉన్నాయి. ఈ ఒళ్ళు అనేది మనకి పగులుతూ ఉంటుంది. దానివల్ల ఈ నువ్వులను మద్దం చేసుకోవటం వల్ల ఒంటికి బాగా ఇంకి ఊరికే రాసుకోవటం కాదు, మద్దం చేయాలి. ఇంకటం వల్ల ఈ శీతగాలులకి చర్మం ఒడిలిపోయి పొడి బారిపోయినట్టు ఉంటుంది కదా, దాని నుంచి మనకి విముక్తి లభిస్తుంది. అట్లాగే చక్కగా నలుగు పెట్టుకోవటం వల్ల ఒంటి మీద ఏమన్నా, ఇప్పుడు ఒక సామెత ఉంది నాన్న, శీతాకాలంలో కాకి రంగు మనకి, మన రంగు కాకికి వస్తుందంటారు వెళ్తుంది కదా. ఒక సామెత ఉంది. అవును. కాబట్టి ఏదైనా నలుపు కణాలని పోయి మురికి కణాలని పోవటాన్ని నలుగు పెట్టుకోవటం మంచి పద్ధతి. తర్వాత ఇదంతా అయిన తర్వాత తెల్లవారుజామునే ఈ కార్యక్రమాలను చేసుకోవాలి. భోగి మంటలు కూడా మనకి చాలా విశేషమైనవి ఈ రోజున. ఏం చేయాలంటే భోగి మంటలు అనేవి ఇప్పుడు నలుగు కార్యక్రమం ఇదంతా కొద్దిగా టైంతో కూడిన పని కాబట్టి అవును. భోగి మంటల వరకు పైన స్నానం చేసేసి పాచి బట్టలు కాకుండా ముందు మామూలు స్నానం చేసేసి మంచి బట్టలు కట్టుకుని భోగి మంటకు వచ్చిన తర్వాత మళ్ళీ నలుగు స్నానాలు పెట్టుకోవటం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే భోగి మంటలు పాచి బట్టలతోనూ అలాగే చేయాలి. మొహం కడుక్కోకుండా అలా చేసేది కాదు. భోగి మంట కూడా అతి పవిత్రమైంది. అవునండి. అతి పవిత్రమైన అగ్ని కార్యం, ఒక రకంగా హోమం లాంటిది అన్నమాట. కాకపోతే దీనికి మంత్రం అనేది ఉండదు కానీ చర్యలు విధి విధానంగా ఆచరించేది కూడా చాలా పవిత్రమైంది. ఎందుకంటే గత రోజు రాత్రి చక్కగా ఆవు పేడ కళాపు జల్లుతారు. ఎప్పుడైతే మనం ఎక్కడైతే భోగి మంటని ఏర్పాటు చేసుకోదలుచుకున్నామో అక్కడ ఆ కళాపు చల్లిన తర్వాత అది ఆరుతుంది. తర్వాత ఆడపిల్లలు చేరి చక్కగా ముగ్గు వేస్తారు. చక్కగా వలయాకృతంలో గుండ్రటి ఒక ముగ్గు వేసి దాంట్లో రంగులు అద్దుతారు చక్కగా. రంగులు అద్దిన తర్వాత మగపిల్లలు ఏం చేస్తారంటే ఇట్లా మన గోపుర ఆకారంలో మనకి భోగి మంటను రాజేసుకోవటానికి ఒక కట్టెలని. జనపనారని కానీ అలా తీసుకుని పవిత్రమైన కట్టెలు ఏంటంటే మోదుగ కానీ అట్లా మనకి దేవతలకు సంబంధించిన కట్టెలు ఏవైతే ఉన్నాయో అవి మనకి శాస్త్రానికి పెట్టి, ఈ కట్టెలమ్మ పుచ్చు పట్టినవి లేకపోతే చెద పట్టినవి అలాంటివి వాడరాదు. చక్కగా ఇట్లా కట్టి రెడీగా ఉంచుతారు. దాని మధ్యలో మనం ఈ సంక్రాంతి ధనుర్మాసంలో మనం గొబ్బెమ్మలు ఎలాగా పెడతాం కదా, గొబ్బె పిడకలు అవి ఆరి ఉంటాయి, కొద్దిగా ఎండు ఉంటాయి, వాటిని కూడా లోపల పెడతారు. లోపల పెట్టిన తర్వాత రెడీ చేసి ఉంచుతారు రంగవల్లులద్ది. తెల్లవారుజాము లేచి కుటుంబ సభ్యులందరూ
చక్కగా పై నీళ్ళు పోసుకొని ఉతికారేసిన బట్టలు కట్టుకొని భోగి మంట దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారు మధ్యలో కొద్దిగా ముద్ద కర్పూరాన్ని పెట్టి భోగి పంటని రాజేస్తారు. రాజేసిన తర్వాత ఈ కుటుంబ సభ్యులందరూ కలిసి ఏం చేస్తారంటే వరి పేలాలు, మనకి ఎట్లా కొత్త ధాన్యం వరి వస్తుంది కదా, వరి పేలాలు సిద్ధంగా ఉంచుకోవాలి. చిటికెడు పసుపు కుంకుమ, తర్వాత కొద్దిగా చిటికెడు గంధము అన్నీ వేసి దీపం కూడా ఒక ఒత్తి వేసి రెడీగా పెట్టుకుని అట్టి పెట్టుకోవాలి. ఆ భోగి మంటకి ధూపం దీపం ఇంత బెల్లం ముక్క నైవేద్యం సమర్పించి భోగి మంట రాజేసిన తర్వాత చిటికెడు పసుపు కుంకుమ కూడా సమర్పించి అందరూ నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకుని వాళ్ళకి కాస్త మంచిగా ఉత్సాహం ఉంటే గంట కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక వలయాకృతంలో 3 ప్రదక్షిణాలు భోగి పండగ మంట చుట్టూతా చక్కగా ఏదన్నా మీకు నృత్యం గనక రాగదలిస్తే గనక ఒక వలయాకృతిలో చక్కగా తిరగటం ఇవన్నీ చేస్తారనమాట. అందంగా సరదాగా ఉంటుంది ఈ కార్యక్రమం అనేది. ఇక భోగి మంటలు అయిపోయిన తర్వాత మనకి తర్వాత ఏం చేస్తారంటే ఈ రోజున ప్రత్యేకంగా మనం స్వామికి నైవేద్యం పెట్టాల్సిన పదార్థం ఏంటంటే పులగం. కొత్త బియ్యంలో పెసరపప్పు చేర్చి నెయ్యి వేసి పులగం అన్నం వండుతారు, కొద్దిగా ఉప్పేసి. ఆ పులగం అన్నం మీద బెల్లం ముక్క పెట్టి స్వామికి నైవేద్యం పెడతారు. ఈ రోజున పులగం స్పెషల్ భోగికి. సరే అందరూ కలిసి చక్కగా స్వామికి ఏదైనా పూజాది కార్యక్రమాలు ఇంట్లో నిర్వహించుకోవటం కానీ లేకపోతే దేవాలయాలకు వెళ్ళటం కానీ ఇవన్నీ చేస్తారు. ఈసారి మనకి భోగి అనేదమ్మా చాలా విశేషంగా ఏకాదశి రోజున రావటం. ఏకాదశి రోజున రావటం చాలా విశేషం. ఈ రోజున చాలా వైష్ణవ దేవాలయాల్లో గోదాదేవి కళ్యాణం చేస్తారు. ఎందుకంటే ధనుర్మాసం మనకి నెల రోజుల ముందు నుంచే ప్రారంభమైంది కదా, ధనుస్సంక్రమణం అనేది ప్రారంభమైంది ఈ రోజున చివరి రోజు భోగి రోజున. కాబట్టి అనేక దేవాలయాల్లో గోదాదేవి కళ్యాణం చేయటం, మళ్ళీ అందులో ఏకాదశి వస్తుంది, ఏకాదశి పర్వదినం రావటం. ఎప్పుడైనా మనకి 13, 14, 15 తారీఖులు అనుకుంటా, ఈసారి 14వ తారీఖు రావటం, ఏకాదశి రావటం, అందులోనూ వైష్ణవుడికి విష్ణువుకు సంబంధించిన గోదా కళ్యాణం చేసుకోవటం చాలా విశేషం. ప్రముఖ ఆలయాల్లో చేస్తారు చక్కగా ఈ గోదా కళ్యాణాలు. ఈ మరి పూజాది కార్యక్రమాలు ఇంట్లో ఇవన్నీ అయిన తర్వాత సాయంత్రం పూట ఎప్పుడైనా సరే సూర్యాస్తమయానికన్నా ముందు, సూర్యుడు అస్తమించకూడదమ్మా, అంటే ఒక 5 నుంచి 5:30 ఆ టైంలో, లేకపోతే 4:30 నుంచి 5:30 ఆ టైంలో భోగి పళ్ళకి సిద్ధం చేసుకోవాలి మనం సాయంత్రం. ఎవరైతే చిన్నపిల్లలు 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు కదా, 5 సంవత్సరాల వయసు వరకు మనం భోగి పళ్ళు పోయటం అనేది జరుగుతుంది. ఈ భోగి పళ్ళని మనం వంశాచార ప్రకారం కూడా వాటిలో ఏమేమి కలపాలనేది కూడా ఉంటుంది. వంశ ఆచారం కూడా తరతరాల నుంచి మనం భోగి పళ్ళల్లో ఇవి కలుపుకుంటున్నామని ఉంటుందన్నమాట. దాన్ని బట్టి కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే జీడి పళ్ళు, అంటే అక్కడ వాతావరణంలో ఏ పళ్ళు అయితే విశేషంగా మనకి కాస్తాయో, ఇప్పుడు జీడి చెట్లు ఉంటాయి, అంటే మన జీడిపప్పు తయారవుతుంది చూడండి, ఆ పండ్లు, జీడి పండ్లు, రేగి పళ్ళు, తర్వాత కాస్త నువ్వులు, తర్వాత రాగి కానులు. ఇప్పుడు అవి దొరకట్లేదు కాబట్టి చిల్లర డబ్బులు చేరుస్తున్నారు. అవి కొన్ని పూల రేకులు, అందం కోసం పూల రేకులు ఇవి చేర్చి పిల్లల్ని చక్కగా ఒక పీటలు వేసి దాని మీద కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కాస్త బొట్టు పెట్టి ఏమ్మా కాస్త హారతికి కూడా సిద్ధం చేసుకుంటారు. సిద్ధం చేసినట్టు ఈ భోగిపళ్ళు మనం కలిపి ఉంచుకుంటాం కదా, వాళ్ళకి దిష్టి తీసి పోస్తారు. ఎందుకు ఇలా దిష్టి తీసి 5 సంవత్సరాల లోపు పిల్లలకి పోయాలంటే పిల్లలు చాలా అందంగా ఉంటారు 5 సంవత్సరాల దాకా. అప్పటి తర్వాత నుంచి వాళ్ళు బడికి వెళ్ళటం చేయటం వల్ల చిక్కుతూ సన్నబడిపోతుంటే ఇప్పటి వరకు బబులుగా చక్కగా అందంగా ఉంటారు. ప్రతి వాళ్ళ దృష్టి వాళ్ళ మీదే ఉంటుంది, పిల్లల మీదే. అది కాకుండా పిల్లలందరికీ బాలారిష్ట దోషాలన్నీ మనకి 11 సంవత్సరాల దాకా ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి పిల్లలకి ఎటువంటి దిష్టి దోషాలు తగలకుండా ఉండటం కోసం రాగి కానులు కలపటం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది పిల్లలకి. అందులోనూ సూర్యుడికి ప్రతీకగా కూడా మనం అనుకుంటూ ఉంటాం కదా. కాబట్టి అందులోనూ మనం ఈ రేగిపళ్ళు ఉంటాయి కదమ్మా, ఇవి కూడా మీరు చూడండి, రేగిపళ్ళ ఆకారం లైట్ సింధూరం రంగులో లైట్ పసుపు వర్ణం కలిసి చక్కగా సూర్యనారాయణ మూర్తి ఎలా ఉంటారో, ఉదయించే సూర్యుడు ఎలా ఉంటారో అలా రేగిపళ్ళు కూడా ఉంటాయి. రేగిపళ్ళు అందుకు కలపటమును ఇంకొక విశేషం ఉందమ్మా రేగిపళ్ళు కలపటంలో కూడా. రేగి చెట్టు ఏ ఇంట్లో అయినా సరే తప్పకుండా ఉండి తీరాలి అంటారు. రేగి చెట్టు మన ఇంటి పెరట్లో తప్పకుండా ఉండి తీరాలి అని చెప్తారు. ఎందుకంటే రేగి చెట్టు అనేది మనం తీసేసినా కూడా
ఆ మొదలు కొద్దిగా వేరు అంత దుంపున్నా సరే మళ్ళీ చిగురేసుకొచ్చి మళ్ళీ సంవత్సరానికల్లా విపరీతంగా పెరుగుతుంది, ఓహో! పుష్పిస్తుంది, కాయ కాస్తుంది. కాబట్టి మీ ఇల్లు కూడా ఇంత సుభిక్షంగా ఈ ఈ రేగి దుంప వేరు ఎలా ఉందో అలా ఉండి చిరకాలం ఇట్ట వర్ధిల్లాలి అన్న ఒక సూచనతో కూడా మనం రేగి పళ్ళని కలుపుకోవటం కూడా ఒక నిదర్శనం అనమాట. కాబట్టి వీటితో భోగి పళ్ళు పోయటం జరుగుతుంది. సూర్యాస్తమయం కాకముందే పోసుకోవాలి. హ్మ్. ఇంకొకటేంటంటే, ఈ రోజున బొమ్మల కొలువు అని పెట్టుకుంటాం. హుహు. ఎందుకంటే 3 రోజులు జరిగే పండగ గాబట్టి, 4 రోజులు మనం బొమ్మల కొలువు ఉంచుకోవాలి కాబట్టి, కనుమ రోజునే మనం సాయంత్రం పూట చక్కగా ఇదివరకు పాత బొమ్మలేమన్నా ఉంటే మన ఇంట్లో అవునండి. దాచుకుంటాం. ఇప్పుడు మావైతే 4, 5 తరాల నుంచి పింగాణీ బొమ్మలమ్మ హుహు. పూర్వం వాళ్ళవి. అసలు ఎంత గట్టిగా ఉంటాయో, ఎంత అందంగా ఉంటాయో. మనకి 50, 60 సంవత్సరాల నాటి బొమ్మలు, హ్మ్. 100 ఏళ్ల నాటి బొమ్మలు గూడా మా ఇంట్లో ఉన్నాయి. అవునా అండి? ఆ! ఆహా! చక్కగా. ఆ! అంటే తరతరాల మించి అలా బొమ్మలనమాట. ఆ బొమ్మలని చక్కగా ఓ ప్రత్యేకమైన పెట్టి చూసుకొని ఆ! దాంట్లో భద్రపరిచి ఉంచుతారు మిగతా టైంలో. ఆహా! ఈ టైంలో తీస్తారు. గత హ్మ్. రోజునే తీసుకొని వాటికి శుభ్రంగా తుడుచుకొని, కడిగేవైతే కడిగి సిద్ధం చేసి అట్టి పెట్టుకుంటారు. ఈ భోగి బొమ్మలు పెట్టటానికి గూడా ఏం చేస్తారంటే, ఎక్కడ పెట్టాలని స్టెప్పులుగా పెడతారు. అంటే హ్మ్. భోగి బొమ్మల కొలువు అంటారు గదా! అవును. కొలువు అంటే అన్నీ అమర్చి. స్టెప్పులుగా ఆ! పెట్టేది అని అర్థం. అలా మనం బొమ్మల కొలువు అన్నీ గూడా గత రోజునే మనం సిద్ధం చేసి పెట్టుకుంటే, ఈ రోజున మనకి కార్యక్రమానికి తేలిగ్గా అవుతుంది. హ్మ్. దాని మీద చక్కగా రంగురంగుల వస్త్రాలు పరిచి, తివాసీలు పరిచి, అన్ని ఏర్పాట్లు చేసి అట్టి పెట్టుకుంటారు. ఈ బొమ్మలతో పాటు కొత్త బొమ్మలేవైనా మనం కొనుక్కోవాలి. హుహు. ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కొనుక్కోవాల్సిందే. కొనాలంటారు. ఇంట్లో ఆడపిల్లలు ఎంతమందైతే ఉన్నారో వాళ్ళందరికీ తలో ఒకటో, తలో రెండో మీ శక్తి కొద్దీ కొత్త హ్మ్. బొమ్మలు కొనుక్కొని, ఎవరన్నా కొత్తగా ఆడపిల్లలు పుట్టినా గూడా సంవత్సరం బిడ్డ అయినా సరే తన చేత్తో గూడా ఒక బొమ్మను పెట్టిస్తారు. ఆహా! ఈ బొమ్మలు పెట్టడం అంటే ఊరికే పెట్టడం కాదు. బొమ్మల్ని గూడా కొత్త బొమ్మలనుకో హ్మ్. ఒక పళ్ళెంలో మనం శుభ్రంగా సర్దుకోవాలి. సర్దుకొని వాటికి గూడా గంధము, కుంకుమ, కాస్త పసుపు, చక్కగా బొట్లు పెట్టి పూలతో కొద్దిగా అలంకరించి హ్మ్. ఏదన్నా మనం విష్ణు సహస్రనామం గానీ, లలితా సహస్రనామం గానీ, లక్ష్మీ అష్టోత్తరం గానీ, హ్మ్. ఏదన్నా అక్కడ పూజాది కార్యక్రమంగా కొద్దిగా చదువుకొని, వాటికి కూడా ధూపం, దీపం, హారతిచ్చి, మీరు ఎంగిలి చేయకుండా ఉన్న ఏదైనా పిండి వంటలు తయారు చేసుకొనుంటారు ఆ! గదా! వాటిని గూడా నైవేద్యం పెట్టొచ్చు. హ్మ్. పళ్ళు గాని, మీ దగ్గర ఏవి శక్తి ఉంటే అవి చక్కగా నైవేద్యం పెట్టి, అప్పుడు ఈ ఆడపిల్లలకి ఇంటి ఇల్లాలు పెద్దామె ఇస్తుంది. ఈ బొమ్మలు పెట్టండి అని. రకరకాల బొమ్మలు కొనుక్కుంటాం. జింకలనో, లేకపోతే అన్నీ ఇంకా. ఆవులనో ఏవో కొనుక్కుంటాం కదా! ఆ బొమ్మలు పెట్టడానికి కూడా పిల్లలు ఇంట్లో కొట్టుకుంటారు. నాకు ఈ బొమ్మ, నాకు ఈ బొమ్మ అని. మా ఇంట్లో అయితే ఇదంతా ఉంది. హ్మ్. అంటే ఆ బొమ్మలు ఎవరేది పెట్టదలుచుకున్నారో అప్పుడు ఆ కొత్త కొలువులోకి తీసుకెళ్ళి పెడతారనమాట. ఇంకా మనకి నెల రోజుల ముందు నుంచే ఈ పండగ వాతావరణం సందడి ఉంటుంది. మొదలవుతుందంటున్నాను కదా! ఇప్పుడు ధనుర్మాసం ప్రారంభంలోనే మొదలవుతుంది. హ్మ్. ఏంటి గొబ్బెమ్మలు పెట్టుకోవటం, వాకిట్లో రకరకాల ముగ్గులు ముగ్గులు వేయటం, వేసుకోవడం. రకరకాల ముగ్గులు నేర్చుకోవటం, హరిదాసులు రావటం, గంగిరెద్దులు రావటం ఇవన్నీ సరదాగా జరుగుతూ ఉంటుంది కదా! వీటన్నిటికి ఏర్పాటు కూడా అప్పటినుంచి మనకి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. షాపింగులు చేసుకోవటం, బొమ్మలు కొనుక్కోవటం, కొత్త బట్టలు కొనుక్కోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. చాలా సందడైన పండగ సంక్రాంతి. ఇక అప్పుడు ఆ బొమ్మల్ని పెట్టిన తర్వాత హారతివ్వాలి. మళ్ళీ హ్మ్. కొలువుకి మొత్తానికి. హారతిచ్చి, ధూపం చేసి, చక్కగా మళ్ళీ నైవేద్యం పెట్టుకొని, ఈ ఎవరైతే ముత్తైదుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళందరిని పిలుచుకుంటారు. ఎంతమందినో అవును. పేరంటంలాగా. పేరంటల్లాగా పిలుచుకొని వాళ్ళకేం చేస్తారంటే, ముందు రోజునే మనం మంచి శనగలు నానబెట్టి ఉంచుకుంటే హ్మ్. నానతాయి. ఆ మంచి శనగల్ని పండు తాంబూలం హ్మ్. చేర్చుకుని వాళ్ళకి వాయనం ఇచ్చుకోవటం అనేది జరుగుతుంది. ఇంట్లో ఎట్లాగో మనం అరిసెలని చేస్తూ ఉంటాం. సంక్రాంతి ఇంక అంటేనే పండగ అరిసె గదా! పిండి వంటలు. పిండి వంటలు చేస్తాం గదా! వాళ్ళకి పలహారంగా పెట్టుకోవటం. చక్కగా వాళ్ళ కబుర్లు వీళ్ళు, వీళ్ళ కబుర్లు వాళ్ళు చెప్పుకోవటం. చాలా సరదాగా ఈ కనుమ అనేది భోగి అనేది చేసుకుంటూ ఉంటాము. హ్మ్. చేసుకున్న తర్వాత ఆ రోజు కార్యక్రమాలన్నీ ఇక ముగిసినయి. అంతే. అవునమ్మా. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.